అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఈ భేటీలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఎజెండా అంశాలు పూర్తయ్యాక ఏపీ బడ్జెట్ సెషన్పై చర్చ జరగనుంది. సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకం, రివర్ ఫ్రంట్ లో మెరీనా అభివృద్ధికి ఆమోదం తెలపనుంది కేబినెట్. రాజధానిలో వీధిపోటు ప్లాట్లు 112 వేరే చోట్ల ఇచ్చేందుకు అనుమతి. హడ్కో నుంచి 4,450 కోట్ల రుణానికి అనుమతి ఇవ్వనుంది కేబినెట్. వైసీపీ విమర్శలు తిప్పి కొట్టాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దావోస్ పర్యటనపై ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ సందీప్, ఇవాళ ఏపీ సచివాలయంలో ఉదయం 10 గంటలకైతే మాత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షన ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. దీంట్లో కూడా పలు కీలక అంశాలు అయితే మాత్రం కూడా భేటీ కానున్నాయని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా ఇప్పటికే కూడా పలు ఎజెండాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే ఏపీ బడ్జెట్ శాంక్షన్, అదేవిధంగా పై చర్చ జరగనుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా అమరావతి గ్రామాల అనాథ పిల్లలకు పెన్షన్ పథకం, రివర్స్ ప్రింట్ లో మెరైన్ అభివృద్ధి ఆమోదం తెలుపనుంది కేబినెట్. అదేవిధంగా రాజధాని వీధి కోట్ల 112 వేరే చోట్ల ఇచ్చేందుకు కూడా ఫ్లాట్ ఇచ్చేందుకు కూడా అనుమతి కూడా ఉంది. అదేవిధంగా హిడో నుంచి 4,450 కోట్ల రుణాన్ని అనుమతి ఉంది కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా వైసీపీ చేస్తున్న విమర్శలను కూడా తిప్పికొట్టేందుకు కూడా దివీస్ పర్యటన ఏదైతే ఉందో దాంట్లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో కూడా చర్చ. దీంతో పాటుగా ఇప్పటికి కూడా సంవత్సరంన్నర పైగా పాలనలో అందిస్తున్నటువంటి భాగంగా సమర్థమైన పాలన అందిస్తుందో లేదో ఎప్పటికప్పుడు కూడా ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేల పరిస్థితిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం పనితీరు, అదేవిధంగా చేయవలసినటువంటి పనులు, కొత్త పథకాల అమలుపై ఎప్పటికప్పుడు కూడా పరిశీలన చేస్తుంది. ఇందులో భాగంగా ఎంపీలు, అదేవిధంగా ఈ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా వరుస భేటీలో నిర్వహిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. వీటన్నిటిపై కూడా ఈ రోజు ప్రత్యేకంగా కేబినెట్ చర్చించడం ఉంది. మరోసారి కూడా ఈ కేబినెట్ ఇప్పటికీ కూడా వరుసగా ఇటు మంత్రులతో కానివచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా దిశానిర్దేశ కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా మరొకసారి కూడా ఈ కేబినెట్ లో పలు అభివృద్ధి పథకాలు కానివచ్చు, అదేవిధంగా రానున్న 3 సంవత్సరాల కాలంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకొని ముందుకెళ్లాలి, ఇటు అమరావతి అభివృద్ధి పదానికి ఏ విధంగా ముందుకెళ్లాలి, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లాట్లు ఏ విధంగా ముందు అంచనా వేయాలి, అదేవిధంగా ఇప్పుడే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు కూడా ఈ కేబినెట్ లో కూడా ముఖ్యంగా విచారణ జరిగే అవకాశం ఉంది. దీంట్లో కూడా ఇప్పటికే మొన్న కొంతమంది రైతులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి కూడా విధి విధానాలు ఈ రోజు ఈ కేబినెట్ లో సీఎం అధ్యక్షులు అయితే మాత్రం కూడా జరగనున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా కూడా వరుసగా ఇటు తిరుపతి కల్తీ లడ్డు విషయం కానివచ్చు, వివిధ అంశాలపై అయితే మాత్రం కూడా దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిగే అవకాశం ఉందని చెప్తుంది. దీంట్లో కూడా ఈ కేబినెట్ లో కూడా ఇటువైపు సీఎం చంద్రబాబుకి కొంతమంది నేతలు కూడా జరుగుతున్న రాష్ట్రంలో జరుగుతున్న విధి విధానాలు అన్నింటినీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా సీఎం చంద్రబాబు విధి విధానాలు విన్న తర్వాత దీనిపై కూడా ఒక ముందస్తుగా అంచనాలు వేసి చర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై కూడా రానున్న రోజుల్లో జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై కూడా ఈ కేబినెట్ మేరకు చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రాల ఎంపీ చేయాల్సిన సూచనలపై కూడా సీఎం చంద్రబాబు ఈ కేబినెట్ లో మంత్రులు జరగడం వాళ్ళకు వివరించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా ఈ భేటీ అనంతరం కూడా సీఎం చంద్రబాబు వరుస పర్యటనలు చేయనున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా 29 వరకు, అదేవిధంగా 29 అరకు వెళ్ళనున్నారు. అదేవిధంగా 30-31 కుప్పంలోనే చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు కూడా చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారని చెప్పి తెలుస్తుంది. దీంతో కూడా ఇప్పటికే ఈ వరుస భేటీ కేబినెట్ మీటింగ్ లో కూడా రానున్న రోజుల్లో అసెంబ్లీ ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపై కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా మొన్న ఏదైతే
దివోస్ పర్యటన జరిగారు. ఆ పర్యటన సంబంధించి పెట్టుబడులు రాష్ట్రానికి ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళకి ఎలాంటి మెరుగైన సౌకర్యాలు అందించే విధంగా ఇక్కడ ఏ ప్రాంతంలో నిర్వహిస్తే బాగుంటుందని దానిపై కూడా ఇక్కడ ఈ క్యాబినెట్ లో కూడా శిక్షణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతోనే వీటన్నిటిపై కూడా సుదీర్ఘంగా కూడా నిర్వహించాలని చెప్తున్నారు. అదే విధంగా చూసుకుంటే మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి తన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రాంతాలపై మళ్లించారని చెప్పుకోవచ్చు. ఇక ఈ నెల 29న కూడా అరకు పర్యటన చేయనట్టుగా చేస్తుంది. అక్కడ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి మరియు స్థానిక సమస్యల పరిష్కరణ వేదిక కూడా ప్రత్యేక దృష్టి సారించారని చెప్తూ అనంతరం కూడా ఈ నెల 31, 30వ తేదీలో కూడా సొంత నేరుగా పర్యటించారు. 2 రోజుల పాటు కూడా సాగే కుప్పం పర్యటనలో కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనట్లుగా చెప్తారు. స్థానిక ప్రజలతో నేరుగా మమేకమై అటువంటి సమస్యలు కానీ వచ్చి పెండింగ్ ప్రాజెక్టులను కూడా త్వరగా పూర్తి చేసే విధంగా కూడా లక్ష్యాన్ని ప్రకటించాలని చూస్తారు. దాంతో పాటుగా ఇప్పటికీ కూడా పాలనతో పాటుగా పార్టీ వ్యవహారాలపై కూడా సీఎం చంద్రబాబు గట్టిగానే పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 4 గంటలకు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కూడా ఆయన వెళ్ళనున్నారు. అక్కడ సీనియర్ పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యి పార్టీ బలోపేతానికి అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించడం, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశాలపై కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అటు ప్రభుత్వం ఇటు ఆ పార్టీ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ కూడా సీఎం ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇటు వరుసగా సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ ఉండడం నేపథ్యంలో కూడా రానున్న 4 నుంచి 5 రోజులు మాత్రం కూడా ఇటు సీఎం చంద్రబాబు వరద టూర్లో ఉండడం నేపథ్యంలో ముందస్తుగానే ఇటు మంత్రులతో భేటీ కేబినెట్ సమావేశమై వీళ్ళందరితో కూడా చర్చించి దిశానిర్దేశం చేరున్నారు. ఈ వారం రోజులు కూడా ఎలా ముందుకు వెళ్ళాలనిపై కూడా చర్చలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉందని చెప్పవచ్చు. అందిస్తున్నాం. థ్యాంక్ యూ యశ్వంత్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.